ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుంటే వాక్యభాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరముల అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుడు తన చిత్తానుసారంగా సూచక్రియల చేతను, మహత్కారముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనంలో వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారయుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమెన్. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. అపోస్తల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొంది మీ ఎద్దట నిలుచుతున్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలం గడిపిరి. ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18-19 వచనంలో ఎలాగనగా అన్యజనులు విధేయులైనట్లు వాక్యం చేతన, క్రియ చేతన, గురుతుల బలము చేతన, మహత్కారముల చేతన, పరిశుద్ధాత్మ బలము చేతన క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చే గాని మరి దేనిని గురించి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు ఇల్లరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణముగా ప్రకటించి ఉన్నాను. చివరిగా ఒక మాట. అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిమెట్టింపువాలని నా ప్రాణమును నాకెంతో మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవసేయ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటానంటే మీరే మాకు సమస్తమై ఉన్నారు. అందుని బట్టి ప్రాముఖ్యతను తెలుసుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాబట్టి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన చేసిన మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్.